యేసు ప్రభు పాపము పాపం లేనివాడుగా ఉన్నాడు. కానీ ఆయనకి పాపంగా ఎంచబడ్డాడు. ఎలా అంటే మానవులు చేసిన పాపం కోసమని ఒదిగితే తేయబడిన గొర్రెపిల్ల వలె ఆయన తల ఉంచాడని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. సర్వ మానవాళి పాపం ఆయన మీద మోపబడెను. తన మనుషులు చేసిన అతిక్రమంలో ఆయన మీద మోపబడను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది. అనేకుల అతిక్రమముల కోసమని ఆయన మొత్తబడెను అని రాయబడి ఉంది. ఇట్లా దేవుడు మానవుల కోసమని చనిపోవడం అనేది ఒక వింతైన విషయం. ఏ గ్రంథాల్లో మనకు దొరకదు. ఇది చరిత్రలో జరిగింది కూడా. ప్రవచనాలన్నీ యేసు ప్రభు కోసమని వందల సంవత్సరాల క్రితం రాయబడ్డాయి. ఇలా జరుగుతాది అని రాయబడ్డాయి. అలాగే జరిగింది కాబట్టి జరిగి దానివల్ల ప్రపంచానికి